తెలంగాణలోని పలుచోట్ల మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రేపు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 22, 23 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ద్రోణి బలహీనపడడంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి తెలిపారు. మరికొద్ది రోజులు వర్షాలు కురుస్తాయంటున్న శ్రావణితో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇటు పగటిపూట ఉష్ణోగ్రతలే కానీ లేదంటే రాత్రి సమయంలో కానీ ఎటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, మొన్న మనం చెప్పుకున్నట్లుగా కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. నిన్న మనం చూస్తే హైదరాబాద్ చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి, అతలాకుతలం అయిపోయింది. అయితే పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రోజు కానీ రానున్న 3-4 రోజుల పాటు కానీ? మనం గతంలో చెప్పినట్టు విధంగా దాదాపుగా సాటర్డే, శనివారం, ఆదివారంలో చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరం వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. అది నిన్న మరింతగా బలపడడం వల్ల మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే తెలంగాణ మీదుగా కూడా ఈ ఉపరితల ఆవర్తనం ఉండడం వల్ల దక్షిణ తెలంగాణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా 28 స్థానాల్లో మనకి భారీ వర్షపాతం, 10 స్థానాల్లో దాదాపుగా 7 నుంచి 8 స్థానాల వరకు కూడా అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ఉపరితల ఆవర్తనం అనేది కొద్దిగా బలహీనపడిందనే చెప్పచ్చు. ఈ 2 రోజులు కూడా పెద్దగా వర్షపాత సూచనలు అయితే అంటే మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఏమీ కనిపించట్లేదు. బలహీనపడిన క్రమంన మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ముఖ్యంగా జోగులాంబ, గద్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 1-2 ప్రదేశాల్లోని భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఈరోజు కొద్దిగా పగటిపూట తెరిపించినప్పటికీ సాయంత్రం కొద్దిగా భారీ జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున చూసుకుంటే మ్యామ్ ఒక్కటేసారిగా అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు పిడుగుపాటుకు సంబంధించినటువంటి భారీ శబ్దం కూడా వినిపించింది. అంటే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ పిడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు మ్యామ్? అంటే పిడుగులు పట్టిన సమాచారం అయితే మన దగ్గర కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఏంటంటే మీడియా రిపోర్ట్స్ ద్వారానే మేము ఈ రిపోర్ట్స్ తీసుకుంటాము. దాదాపుగా మనకి ఒకటి చోట అయితే పిడుగు పడిన మనకి అయితే సమాచారం అయితే రావడం జరిగింది. కానీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. నిన్న దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి జిల్లాల్లో అయితే కానీ మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అంటే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ వస్తూనే ఉంది. అలాగే సాయంత్రం కొద్దిగా తెరిపించినప్పటికీ తెల్లవారుజామున మరింతగా ఈ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేయడం అయితే జరిగింది. సో నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు చూసుకుంటే హైదరాబాద్లో ఎంత మేరకు మనకు వర్షపాతం నమోదైంది? హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో చూస్తున్న అత్యధికంగా 8 సెంటీమీటర్లు నమోదవడం జరిగింది. మనకి దాదాపుగా ఈ సరూర్ నగర్ అయితే కానీ హిమాయత్ నగర్, అలాగే మనకి రాజేందర్ నగర్, అలా శంషాబాద్ పరిసర ప్రాంతాలు 8 సెంటీమీటర్లు, అలాగే గోల్కొండ ఇంకా కొన్ని ప్రదేశాలు 7 సెంటీమీటర్లు, అమీర్పేట 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. నిన్న చాలా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఈరోజు తెల్లవారుజామున కూడా మనం చూసాము చాలా కాలనీలు ఇళ్లలోకి కూడా నీళ్లు చేశాయి. అయితే ఈ భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు జీహెచ్ఎంసీ అధికారులతో ఏ విధంగా కోఆర్డినేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏ విధంగా సమాచారం చేరవేయడం జరిగింది? అయితే జీహెచ్ఎంసీ మొత్తం అధికారులకు కానీ లేదంటే మేము ఇక్కడ ఒక సర్కిల్ వైజ్ బులెటిన్ అనేది ఇష్యూ చేస్తున్నాము. అది అవర్లీ అండ్ 3 అవర్లీ బులెటిన్ అనమాట. ముందు నిన్న అయితే మోడరేట్ రెయిన్ఫాల్స్ అవ్వడం అయితే జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి అప్డేట్ చేసి మన హెవీ రెయిన్ఫాల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మనకి ప్రతి గంటకి మోడరేట్ నుంచి మోడరేట్ నుంచి ఇంటెన్స్ స్పెల్ వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి సాయంత్రం అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా 4 o'clock నుంచి బులెటిన్స్ ఇష్యూ చేయడం అయితే జరిగిందనమాట.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఏ జిల్లాలలో మనకు అధికంగా వర్షపాతం నమోదయ్యింది? అత్యధికంగా మనకి యాదాద్రి భువనగిరి 17 సెంటీమీటర్లు, అలాగే జోగులాంబ గద్వాల్ 12 సెంటీమీటర్లు. యాదాద్రి భువనగిరిలోనే మనకి 2-3 స్థానాల్లోనే అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు స్కూళ్ళకి కాలేజీలకి కూడా భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించడం జరిగింది. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? రానున్న రోజులు ఎలా ఉంటుంది? అంటే ఇదే పరిస్థితి కొనసాగొచ్చా, లేదంటే అధికంగా మోస్తారు వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ 2 రోజులు అయితే అధికంగా మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంది. పాసిబిలిటీస్ ఆర్ వెరీ హై ఇన్ ద సదరన్ డిస్ట్రిక్ట్స్, అంటే దక్షిణ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు అయితే మనకి భారీ వర్షపాత సూచనలే లేవు. మోస్తరు వర్షపాతమే నమోదయ్యే అవకాశం. మనకి మళ్ళీ 22 నుంచి మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 22, 23 కూడా మనకి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో 22, 23 తారీఖులలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాలకు మనం ఎల్లో అలర్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో? మన 23వ తేదీనైతే అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 23వ తేదీ చూసుకున్నట్లయితే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపరితల ఆవర్తనం దాదాపుగా మనకి ఉత్తర బే ఆఫ్ బెంగాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి అది మూమెంట్ కొంచెం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ ఈశాన్య జిల్లాల్లో ఎక్కువ ప్రభావితం అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్లో నిన్న రాత్రి అయితే వర్షం దంచుకొట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం కూడా ఇదే విధంగా చిరుజల్లులు ఉండి రాత్రి సమయంలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. రానున్న 2-3 రోజుల పాటు కూడా అధికంగా మోస్తరు వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్ట్ వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా పలు ఫిర్యాదులు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు అందుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు 30 సర్కిళ్ల నుంచి సుమారు 200 వరకు ఫిర్యాదులు అందాయి. వర్షం పడినప్పటికీ ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలందరికీ ముందుగానే సూచనలు ఇస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నాలాల పక్కన ఉన్న చిన్న చిన్న ఇళ్ళున్న పేద ప్రజలందరూ కొంచెం 2 రోజులు పిల్లలు బయటికి రాకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ, ఇంకా ఈ 2 రోజులు ఉన్న భారీ వర్షాలకి కూడా ఈ రోజు ముందు జాగ్రత్త చర్యగా టీమ్స్ అన్నింటినీ కూడా ఇంకా రెడీ చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము జిహెచ్ఎంసీ తరఫున మా ఆఫీసర్స్ కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా ఫీల్డ్ మీద ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులుగా అలాగే పొద్దున్న నుంచి వాళ్ళు ఏరియా వైజ్గా వర్షంలో తిరుగుతున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళ ద్వారా నేను కూడా ఒక 4-5 ఏరియాలన్నీ తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా స్టాఫ్, మా మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలు భయాందోళనకి గురి కావద్దని నేను మీ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా అందరికీ చెప్తున్నాను. మేడం, ఇప్పుడు ఇక్కడ ఒకరు చనిపోయినారు లేదని నేనైతే మొన్న మా ఇంటి దగ్గర మొన్న లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ వచ్చిన వర్షాలకి 2 చెట్లు పడిపోతే ఇమ్మీడియట్ గా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేశారు. ఇంకొక కాన్స్టిట్యున్సీలో కూడా నేను తిరగడం జరిగింది. అక్కడి నుంచి కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా ఎక్కడి నుంచి అయితే మాకు కాల్స్ వస్తున్నాయో ప్రతి దగ్గర డిఆర్ఎఫ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. చెట్లు పడ్డాయి, చెట్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. చెట్లు పడ్డాయి అంటే దానికి ఒక కారణం ఉంది, అది కూడా మీకు చెప్తాను. అవి కొంచెం డ్రై అయిన చెట్లు గాలి రావడం వల్ల ఒక చిన్న కొమ్మ లాంటి చెట్లు పడినాయి. మొత్తం చెట్టు పడలేదు, కొమ్మలు పడినాయి, అవి తీపిచ్చాం. అయితే వాటిని కూడా రేపు నేను స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాను. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఆ డ్రై అయిన చెట్లను ఇమ్మీడియట్ గా తొలగించాలని రేపు మార్నింగ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది.